సరైన పద్ధతిలో ఉప్మాను గనుక మనం తాలింపెడితే, ఆ వాటర్ మరుగుతున్నప్పుడు వచ్చే వాసనకి ఆహా! అనిపిస్తది గానీ, తినాలనిపిస్తే మాత్రం బాబోయ్! అనిపిస్తది. ఉప్మా అనేది చాలామందికి ఫేవరెట్ టిఫిన్ అయి ఉండొచ్చు. చాలామందికి బోరింగ్ టిఫిన్ అయి కూడా ఉండొచ్చు. గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను చూడండి. కరెక్ట్ అయిన కొలతలతో చేసుకుంటే ఎక్సలెంట్ గోధుమ రవ్వ ఉప్మా రెడీ అవుతది. ఇది వెజిటబుల్స్ వేసి చేస్తున్నాము. ముందుగా ఒక పాన్ తీసుకొని దానిలోకి అర స్పూన్ ఆయిలే వేశాను నేనిక్కడ. దానిలోకి ఒక ఫుల్ స్పూన్ శనగపప్పు, అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు వేసిన తర్వాత వేరుశనగ గుళ్ళు మీకు నచ్చినవన్నీ నేను ఎక్కువే వేసాను ఇక్కడ. వేరుశనగ గుళ్ళు అలానే కరివేపాకు కూడా వేసి వేగనివ్వండి తాలింపుని. కరివేపాకు ఫ్రెష్‌ది ఉంటే వెరీ గుడ్. లేకపోతే డ్రైదన్నా వాడుకోవచ్చు. తాలింపు వేగుతున్నప్పుడు అంటే పండుగా తాలింపు వేగినప్పుడు దానిలోకి మీరు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ వేసి వేగనివ్వండి. పావు ఉల్లిపాయ అయితే సరిపోతది. పచ్చిమిర్చి 3 తీసుకున్నాను నేను. ఒక ఫుల్ రైస్ కప్‌తో చేసే ఉప్మాకి. స్పైసు అడ్జస్ట్‌మెంట్ మీ ఇష్టం. మూత పెట్టేస్తే చక్కగా వెజిటబుల్స్ అన్నీ మగ్గుతాయి. ఇప్పుడు దీనిలోకి పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ 2 కూడా నేను వాటర్‌లో నానబెట్టినవే. ఫ్రెష్‌వే కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. అవి కూడా వేసి మగ్గిన తర్వాత ఈ తాలింపు ఫ్రై అయ్యి వెజిటబుల్స్ మగ్గిన తర్వాత మనం ఇక్కడ తీసుకునే రవ్వ బట్టి వాటర్ క్వాంటిటీ ఉంటుంది. జనరల్‌గా ఇండియాలో దొరికే రవ్వకైతే 1:2 అంటే ఒక కప్పు మీరు గోధుమ రవ్వ తీసుకున్నారంటే 2 కప్పులు వాటర్ పొయ్యాలి. ఇక్కడ యూఎస్‌లో నంబర్ బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న గోధుమ రవ్వకి ఒక కప్పుకి ఒక కప్పు వాటరే సరిపోతది. సాల్ట్ ఎంత అంటే ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మనం ఒక రైస్ కప్‌తో ఏదైనా కుక్ చేస్తున్నామంటే హాఫ్ స్పూన్ సాల్ట్ అది రైస్‌లకైనా, ఉప్మాకైనా కరెక్ట్‌గా సరిపోతది. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కలిపిన తర్వాత నేనిక్కడ తీసుకున్న రవ్వ చాలా చిన్నది కాబట్టి 1:1 రేషియోలో వాటర్ తీసుకుంటున్నాను. అదే ఇండియాలో అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి 1:2 వాటర్ వేసి రోలింగ్ బాయిలింగ్ వస్తున్నప్పుడు వాటర్ అప్పుడు మీరు రవ్వేసి ఒక్కసారి కలిపి ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేయండి. పెట్టేసి మూత పెట్టేస్తే ఒక 4-5 మినిట్స్‌కి మీకు గోధుమ రవ్వ ఉప్మా ఉడికిపోతది. ఉడికిందా లేదా అనేది ఎట్లా టెస్ట్ చేసుకోవాలి అంటే వాటర్ అంతా ఇంకిపోతాయి. ముందు రవ్వ రవ్వగా ఉన్నది చేత్తో పట్టుకుంటే మెత్త మెత్తగా కనిపిస్తది. పొడి పొడిలాడుతూ కూడా తక్కువ నూనెతో మంచి టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా విత్ వెజిటబుల్స్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఏ చట్నీతో అయినా తినొచ్చు మీ ఇష్టం. మీకు ఈ రెసిపీ గనుక నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో ఎట్లా వచ్చిందో తెలియచేయండి.